మీరు అందరికంటే ముందుగా టెక్నాలజీ అండ్ ఎర్నింగ్ అప్డేట్స్ ఇన్స్టెంట్గా పొందాలనుకుంటే టెక్ అండ్ ఫ్రీ క్యాష్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టిన ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ ద్వారా ఇన్స్టెంట్గా పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మీరు నోటిఫికేషన్స్ ఇన్స్టెంట్గా పొందాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోలో మీకు చెప్పేది ఏంటంటే ఫ్రీచార్జ్ నుంచి పేటిఎం బ్యాలెన్స్లోకి మార్చడం ఎలా. సో ఫ్రీచార్జ్ క్యాష్ని పేటిఎం క్యాష్గా మార్చుకోవడం ఎలా, ఈ వీడియోని పూర్తిగా చూడండి మీరు తెలుసుకోవాలనుకుంటే. సో ముందుగా ఇది చేయాలంటే మీకు జింగోయ్ అకౌంట్ అనేది ఉండాలి. సో జింగోయ్ గురించి పూర్తి వివరాలు తెలియాలనుకుంటే నేను ప్రీవియస్లో ఒక వీడియో చేశాను, జింగోయ్ గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ చేశాను. సో దాని గురించి మీరు చూసుకోండి. ఇన్ కేస్ మీకు జింగోయ్ అకౌంట్ లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు జింగోయ్ అకౌంట్ రిఫరల్ కోడ్ అండ్ రిఫరల్ లింక్ ఇస్తాను, డైరెక్ట్గా జాయిన్ అవ్వండి. అండ్ ఇందులో మీరు షేర్ చేసుకుంటే సమ్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. ఎవరైతే మీ ఫ్రెండ్ 200 రూపీస్ జింక్ క్యాష్ ఎర్న్ చేస్తే మీకు 50 రూపీస్ వస్తుంది. సో అది గిఫ్ట్ కార్డ్స్ కొంటే మాత్రం ఎలిజిబుల్ కాదు. షాపింగ్ చేస్తే క్యాష్ బ్యాక్. ఇక్కడ షాపింగ్కి చాలా సైట్స్ ద్వారా మీకు ఇక్కడ క్యాష్ బ్యాక్ ఉంటుంది. సో పూర్తి వివరాలు కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఇస్తాను, సో తెలుసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మీరు పేటిఎం అని సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో పేటిఎం సెర్చ్ చేసిన తర్వాత ఎనీ టైం మీకు గిఫ్ట్ వోచర్స్ అవైలబిలిటీ ఉంటాయా అంటే ఉండవు. సో ఎప్పుడో ఒకసారి ఉంటాయి. సో రేర్గా ఉంటాయి, ఎందుకంటే చాలా ఎక్కువ మంది కొంటారు. చూడండి, సో రీసెంట్గానే దీంట్లో పెట్టాడు, అప్పుడే ఇంతమంది కొన్నారు. అంటే పేటిఎం క్యాష్ కావాలని చెప్పి చాలామంది యూజ్ చేసుకుంటున్నారు. బట్ వన్ బ్యాడ్ థింగ్ ఏంటనుకుంటే 5 రూపీస్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ ఉంది. అంటే 100 రూపీస్ మీరు కొనాలనుకుంటే 5 రూపీస్ అడిషనల్ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో మీరు 5 రూపీస్ అడిషనల్ పే చేస్తే మీకు వోచర్ వస్తుంది. సో ఇదే ఎందుకు చెప్తున్నానంటే ఇంకా చాలా ఉన్నాయి. ఫ్రీ ఛార్జ్ ఇన్స్టాంట్ ట్రాన్స్ఫర్లో చాలా ఉన్నాయి. సో బట్ ట్రాన్స్ఫర్ ఛార్జెస్ చూసుకుంటే మీకు 5 రూపీస్ ఉంది. అండ్ వేరే దాంట్లో చూసుకుంటే 9 రూపీస్ ఉంది. అండ్ ఇంకొన్ని చూసుకుంటే 3% ట్యాక్స్ కూడా ఉంది. బట్ టైం అయితే తీసుకుంటుంది. సో మీకు ఇన్స్టాంట్గా కావాలనుకుంటే మీరు ఫ్రీ ఛార్జ్లోంచి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒక ఫ్రీ ఛార్జే కాదు, ఇంకా మోబిక్విక్ ఉంది, ఇంకా చాలా వాలెట్స్ ఉన్నాయి. సో మీకు ఏ వాలెట్లో కావాలంటే ఆ వాలెట్లోంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ పే నో అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీ వాలెట్లో ఉన్న తీసేసుకోవచ్చు. జింక్ క్యాష్ మీకు అవైలబిలిటీ జింగోలో మీకు అవైలబిలిటీలో ఉన్న తీసేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మీకు మోబిక్విక్, ఓలా మనీ, పేటిఎం, ఫ్రీచార్జ్, ఇట్స్ క్యాష్, పేజాప్ ఉంది. అండ్ అమెజాన్ చూసుకుంటే అమెజాన్ లేదు, ఎందుకంటే దీంట్లో అమెజాన్ని బాగా వాడుతున్నారు. అండ్ ఫ్యూచర్లో మాత్రం తీసుకురావచ్చు. ఇన్ కేస్ అమెజాన్తో పేమెంట్ చేస్తే వచ్చేటట్టయితే నేనైతే వీడియో చేస్తాను, ఎందుకంటే అమెజాన్లో బాగా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉంటున్నాయి కాబట్టి అందరూ అమెజాన్ యూస్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే. సో ఆ క్యాష్ బ్యాక్ని యూస్ చేసుకోవడానికి అమెజాన్ క్యాష్ని పేటిఎం క్యాష్గా మార్చుకుంటారని చెప్పి, అంటే ఇంకా ఇది ఒకటే కాదు, ఇంకా చాలా వాటికి అమెజాన్ ఇందులో పేమెంట్ సిస్టమ్ అయితే లేదు. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రీచార్జ్ని సెలెక్ట్ చేసినాను. సో మీ ఫ్రీచార్జ్ వాలెట్ నెంబర్ని ఎంటర్ చేసుకొని 105 రూపీస్ దాని నుంచి పే చేసుకుంటే మీకు 100 రూపీస్ పేటిఎం క్యాష్ అయితే వస్తుంది. సో నీకు ఫ్రీచార్జ్ ఎందుకు చెప్తున్నానంటే ఫ్రీచార్జ్లో కూడా మీకు చాలా ఆఫర్స్ ఉంటున్నాయి. అండ్ చాలామంది ఫ్రీచార్జ్ యూజర్స్ పేటిఎం క్యాష్ కావాలనుకుంటున్నారు. నన్ను అడిగారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నా మొబైల్లో అయితే స్లోగా డేటా వస్తుంది. సో ఇక్కడ వాలెట్లో మీ ఫ్రీచార్జ్ వాలెట్లో ఉన్న బ్యాలెన్స్ని మీరు ఇలా పేమెంట్ చేసుకోవచ్చు. సో ఫ్రీచార్జ్లో ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు మీకు పేమెంట్ అయిపోగానే సక్సెస్ అని వస్తుంది. సో చెక్ ఆర్డర్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే మీ ఆర్డర్స్లో చూపించేస్తుంది. సో దీన్ని కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాపీ చేసుకున్న తర్వాత మీ పేటిఎం అకౌంట్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే చాలామంది మొబైల్స్ హ్యాంగ్ అవుతాయి అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఈ యాప్ని ఇన్స్టాల్ చేయకుండా మీకు క్రోమ్లో బ్రౌజర్లో సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు ఫ్రీచార్జ్లో ఆఫర్స్ ఉంటున్నాయా లేదా అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది. సో ఫ్రీచార్జ్లో చాలా ఆఫర్స్ ఉంటున్నాయి. దాని తరపున నోటిఫికేషన్స్ చూసారా ఫ్రెండ్స్? అంటే మీరు అకౌంట్ యూస్ చేసే దాన్ని బట్టి మీకు మెయిల్కి కానీ నోటిఫికేషన్స్ కానీ మెసేజెస్ కానీ ఆఫర్స్ అనేది వస్తాయి. సో రీఛార్జెస్కి, బిల్ పేమెంట్స్కి, డిటిహెచ్కి, ఇంకా చాలా వాటికి మీకు ఆఫర్స్ ఎప్పటికప్పుడు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటే నా ఒక్క అకౌంట్కే అన్ని నోటిఫికేషన్స్ వచ్చాయంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. సో యూస్ చేసే దాన్ని బట్టి ఆధారపడుతుంది. సమ్ మెంబర్స్ ఏంటంటే సరిగ్గా యూస్ చేయరు. సో యూస్ చేయనప్పుడు ఎక్కువ ఆఫర్స్ ఇస్తాడు, ఇంకొంతమందికి బాగా యూస్ చేస్తున్నారని ఇస్తాడు. అలాగే డిఫరెంట్గా ఇస్తాడు. సో ఇన్ కేస్ మీరు ఫ్రీచార్జ్ యూజర్స్ అయితే మీ మెయిల్స్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఎప్పటికప్పుడు మీకు మంచి ఆఫర్స్ ఉంటాయి. మీరు రీఛార్జెస్ చేసుకుంటే మీకు డిస్కౌంట్స్ వస్తాయి. అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్కి 30 రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంది. అండ్ యూపీఐ ఆఫర్స్, ఇక్కడ ఆఫర్స్ ఉంటే మీకు యాప్లో ఎలా చూపిస్తుంది. సో ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో పేటిఎంలోకి ఎలా యాడ్ చేయాలి. సో మీకు వచ్చిన వోచర్ని మీకు పేటిఎం అకౌంట్లోకి యాడ్ చేసి ఇప్పుడు మీకు లైవ్లో కూడా ప్రూఫ్ చూపిస్తాను. సో తర్వాత పేటిఎం అకౌంట్ని ఓపెన్ చేసిన తర్వాత యాడ్ మనీ అనేది క్లిక్ చేస్తాను. సో యాడ్ మనీ క్లిక్ చేసిన తర్వాత
సో మీరు ఎంత అమౌంట్ గిఫ్ట్ వోచర్ వాల్యూ అంత ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ఆఫర్స్ ఇలాంటివి ఏమైనా వస్తే నేను చెప్తాను. సో 100 రూపీస్ ఎంటర్ చేశాను. సో 100 రూపీస్ ఎంటర్ చేసేసిన తర్వాత అప్లై క్లిక్ చేస్తున్నాను. సో దీనికి కేవైసీ డన్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది, టు రిసీవ్ ద క్యాష్ బ్యాక్ అని. సో డన్ క్లిక్ చేసేస్తున్నాను. తర్వాత యాడ్ మనీ క్లిక్ చేసేస్తున్నాను. సో యాడ్ మనీ క్లిక్ చేసిన తర్వాత మీ పేటీఎం అకౌంట్లోకి వితిన్ 24 అవర్స్లోపు వచ్చేస్తుంది అంటాడు, కానీ ఇన్స్టాంట్గా వచ్చేస్తాయి. సో ఎవరైతే ఫ్రీచార్జ్ మనీని పేటీఎం క్యాష్ని ఇన్స్టాంట్గా మార్చాలనుకుంటున్నారో వాళ్ళని ఈ ప్రాసెస్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఫ్రీచార్జ్ యూజర్స్ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ సౌత్ సైడ్ కన్నా నార్త్ సైడ్ యూజర్స్లో ఫ్రీచార్జ్ యూజర్స్ నాకైతే ఎక్కువ మంది ఉన్నారని నాకు తెలుసు. అండ్ చాలా యాప్స్లో వాడతారు. అండ్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా చాలామంది ఫ్రీచార్జ్ని కూడా యూజ్ చేస్తున్నారు. పేటీఎంని ఎలా యూజ్ చేస్తున్నారు. సో పేటీఎంలో కొన్ని ఆఫర్స్ మాత్రమే ప్రజెంట్ వస్తున్నాయి. అండ్ ఫ్రీచార్జ్లో కూడా ఉన్నాయి ఆఫర్స్ ఉన్న ప్రతి యాప్ని యూజ్ చేసుకోండి. వాటిని యూజ్ చేసుకుంటే సో మీరు పేటీఎంని ఎక్కువగా వాడతారు కాబట్టి క్యాష్ బ్యాక్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు బ్యాంక్కి. అలాగా మీరు బాగా వాడతారు కాబట్టి మీకు ఈ వీడియో దీని గురించి చెప్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదే విధంగా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తీసుకొచ్చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇప్పుడు మీకు నమ్మకం లేకపోతే ఒకసారి పాస్బుక్లో కూడా చూపిస్తాను. సో పేటీఎం అకౌంట్ వాలెట్ క్లిక్ చేశాను. సో వాలెట్ క్లిక్ చేసిన తర్వాత 631 రూపీస్ అయిపోయినాయి. అంటే వాలెట్లో 100 రూపీస్ యాడ్ అయిపోయినాయి. మెయిల్ కూడా వచ్చేసింది, 100 రూపీస్ యాడ్ అయిపోయినట్టు. సో చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను, ప్రతి ఒక్కరికి.